వాళ్ళు అదే మాట్లాడారు. కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత లేదు మొత్తం కాలేజీలే ప్రైవేట్కి ఇచ్చేస్తాం, దానికి ఒక ముద్దు పేరు పెట్టాం, పీపీపీ అన్నాం కాబట్టి 3 పీలు అన్నాం కాబట్టి ఎవరు మాట్లాడొద్దండి, దానివల్ల మేలు జరుగుతుంది, దానివల్ల రోగులకు మేలు జరుగుతుంది, గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేదు, వారైతే చేయగలరు అని చెప్పి ఇవాళ ఒక వితండవాదం. ఇది పక్కా వితండవాదం. పైగా నాకు ఆశ్చర్యం ఏమంటే అసలు డబ్బులు లేవు గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏమి కట్టాలి చేయాలి అదంతా అంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు అధికారం వచ్చి 18 మాసాల కాలంలో ప్రతి మంగళవారం నాడు అప్పులు చేస్తా ఉన్నావు, ఏ ఒక్క వారం నువ్వు వదిలిపెట్టడంలే, ప్రతి నెల అప్పులు చేస్తా ఉన్నావు. మరి ఇన్ని అప్పులు చేసిన వాడు మెడికల్ కాలేజీ కోసం 3-4 వేల కోట్లు చేయి ఎట్లా చేస్తావు నువ్వు అందరూ అప్పులు చేస్తూనే ఉన్నావు, అన్నిటికీ అప్పులు చేస్తావు, కానీ మెడికల్ కాలేజీకి మాత్రం నేను అప్పులు చేయను, డబ్బులు లేవు, నేను కట్టను, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి అని అడుగుతాను. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మన రాష్ట్రంలో కూడా వచ్చాయి. రేపు పెద్ద ఏం పరిపాలన చేస్తారో నాకైతే అర్థమే కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు పొగిడే వాళ్ళంతా ఒకటే పొగడతారు, ఆయన చాలా సీనియర్, మేమేం కాదంలే, బ్రహ్మాండమైన పరిపాలన దక్షుడు. మరి ఎవరిని పరిపాలన చేస్తావు నువ్వు? మొత్తం విద్యారంగాన్ని వైద్య రంగాన్ని వాళ్ళకి అప్పచెప్పి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పి అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పైగా వాళ్ళే బాగా చేస్తారంటే అసలు మీరెందుకు గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. ఆ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు నీకంటే బాగా నడుపుతారు. గవర్నమెంట్ కూడా ఇచ్చేసేయి, నువ్వు అంత ప్రైవేట్ పని నీకంత మోతుంది. పైగా మనకు మంత్రులు ఉన్నారు, మన నారా లోకేష్, సత్యకుమార్, వాళ్ళైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం నడపలేము, ప్రైవేట్ వాళ్ళైతే బాగా నడుపుతారు. నేను వాళ్ళిద్దరు కూడా చెప్తా ఉన్నా, మీరు ఎక్కడో పోనక్కర్లే, నీ నియోజకవర్గంలోనే ఉంది మంగళగిరిలో ఎయిమ్స్ ఎట్లా నడుస్తూ ఉంది? బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మరి ఎయిమ్స్ ప్రైవేట్ వాళ్ళు నడుపుతా ఉన్నారా, గవర్నమెంట్ నడుపుతా ఉందా? గవర్నమెంట్ నడుపుతాను కదా ఎయిమ్స్. కాబట్టి ఒకటే ఎక్కువ, ఎందుకంటే చాలా మంది ఉపన్యాసకులు ఉన్నారు. నేను ఏదో విమర్శించాలని విమర్శించడం లేదు, ప్రభుత్వానికి 2 ఏళ్ళు చెప్తా ఉన్నా.